ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో 3 సార్లు ఎన్డీఏ కూటమిని గెలిపించారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వ సుపరిపాలన, పేదల సంక్షేమంపై రాజమహేంద్రవరంలో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 2047 నాటికి మనం వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. ప్రధాని మోదీ ఏ పథకం చేపట్టినా పేదలను కేంద్ర బిందువుగా చేసుకుని కార్యక్రమాలు చేపడతారని, గతంలో కేవలం 7 కోట్ల మంది మాత్రమే బ్యాంకింగ్ రంగానికి దగ్గరగా ఉండేవారని, ప్రస్తుతం 52 కోట్ల మందికి సేవలు అందుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల మందికి జలజీవన్ మిషన్ కింద మంచినీటి సరఫరా జరుగుతోందని, 12 కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం కల్పించామని పురంధేశ్వరి తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో అసలు అమరావతిలో ఎటువంటి పని జరగలేదు, పురోగతి లేదు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని అనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇవాళ అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ మాధ్యమంగా ఇప్పించడం మాత్రమే కాకుండా హడ్కో మాధ్యమంగా కూడా ఇవాళ 11,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అమరావతికి అందించినటువంటి విషయం గుర్తు చేస్తున్నాను. ఇది మాత్రమే కాకుండా కొత్త రైల్వే లైన్ ఒకటి ప్రతిపాదించారు. అది దగ్గర 2,250 కోట్ల రూపాయలతోటి అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధించడానికి ఈ రైల్వే లైన్ కూడా ప్రధాని గారు దానికి శంకుస్థాపన కూడా చేశారు. డిజిటల్ గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేదైతే అంటామో దానికి 20,000 కోట్ల రూపాయలు మంజూరు చేయబడింది. పోలవరం వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం ముందుకి జరగలేదు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ఈ మధ్య కాలంలో 12,500 కోట్ల రూపాయలు అందించినటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించాలి అని